అక్టోబర్ 1 దేవుని వాక్య ధ్యానం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతలు 16:3. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవాతి దేవుడు సెప్టెంబర్ నెల అంతా మనలను కాపాడి అక్టోబర్ మాసములో మొదటి తేదీన ఆయన మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ఆశీర్వాదమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు యొక్క చిత్తం ఎంత గొప్పగా ఉందో చూడండి. ఆయన మనకిచ్చిన ఆశీర్వాదం ఎంత ఉన్నతమైనదో గమనించండి. ఒక మాసము 9 మాసములు మనం పూర్తి చేసుకొని 10వ నెలలోనికి మరొక నెలలోనికి ప్రవేశించటం అంటే ఈ నూతన మాసము మన జీవితాలకు ఆశీర్వాదకరం. అక్టోబర్ నెల మనలను ఎంతగానో ఆశీర్వాదకరమైన నెలగా ఉంచాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ప్రియులారా, ఈ మాసము మన జీవితాలకు ఆశీర్వాదకరమైనటువంటి మాసముగా, ఈ మాసము ద్వారా మనము ఆశీర్వదింపబడి దీవెనలు పొందుకునే వారంగా ఉండుటకు ప్రభు ఒక్క మాట మనలను బలపరుస్తూ ఉంది. అక్టోబర్ నెల లాటిన్ భాష రూట్ వర్డ్ అయినటువంటి అక్టో అనే పదం నుండి రావడం మనం గమనిస్తాం. అక్టో అంటే 8 అని అర్థం. అంతకుముందు మనము పూర్వము యొక్క క్యాలెండర్, రోమన్ క్యాలెండర్ని మనం గమనించినట్లయితే దానిలో మొదట 10 నెలలతోనే కూడినటువంటి క్యాలెండర్ని మనం గమనిస్తాం. తదుపరి జనవరి, ఫిబ్రవరి అనే 2 మాసములను చేర్చడం, తద్వారా 12 నెలల క్యాలెండర్ రావటం అనేది మనము గమనించవచ్చు. ఇది దేనికి సిగ్నిఫికెన్స్ అనేది మనం చూస్తే, ఈ క్యాలెండర్లో రోమన్ అగ్రికల్చర్ అనే దానిని చాలా స్పష్టంగా వారు గమనించి గుర్తించి దీనికి ఆ పేరును పెట్టడం అనేది జరిగింది. The name is rooted in Roman history and agriculture, marking a period of harvest and preparation for the winter season. దీనిని మనం గమనించినప్పుడు ఇది హార్వెస్ట్కి ఒక పీరియడ్గా, వింటర్ సీజన్కి, చలికాలానికి సిద్ధపాటు మాసముగా ఈ మాసాన్ని చూస్తాం. హార్వెస్ట్ అంటే ఫలము రావటానికి మన చేతిలో మనం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండేటువంటి ఒక ఫలముగా మనం గమనిస్తాం హార్వెస్ట్ ఫెస్టివల్ని. ఇంత అద్భుతమైనటువంటి నామ అర్థము కలిగినటువంటి ఈ మాసము పేరుకు తగినట్లుగా నీ జీవితంలో హార్వెస్ట్ని ఇవ్వాలని నేను ఆశపడుతూ దేవునికి ప్రార్థిస్తున్నాను. ప్రతి విశ్వాస జీవితంలో అలాంటి సఫలత, అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదం కలగాలి అంటే నేటి వాక్యంలో గమనించినప్పుడు సఫలమగును, ఫుల్ఫిల్ అనేది జరుగుతుంది. నువ్వు ఏదనుకుంటున్నావో అది ఈ మాసానికి తగినట్లుగా నీకు జరుగుతుంది. అయితే నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు అవుతుంది. మనము ప్రతి దానికి ఆయన మీద ఆధారపడాలి. అది చిన్నదే కానీ పెద్దదే కానీ. చాలాసార్లు మన శక్తికి మించిన వాటిని మాత్రమే దేవుణ్ణి అడుగుతాం. మన శక్తిలో ఉన్నవి, మన పరిధిలో ఉన్న వాటిని దేవుణ్ణి అడగం. కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తాం, మన చేతనవుతుంది అని అనుకుని ప్రయత్నం చేస్తే అది ముదిరిపోయి చాలా పెద్దగా మారినప్పుడు అప్పుడు దేవుణ్ణి అడగడం ప్రారంభిస్తాం. ఉదాహరణగా మానవ శరీరాన్ని మనం తీసుకుంటే, మనకు చిన్న జ్వరం వచ్చినప్పుడు వెంటనే మనకు ఒక ట్యాబ్లెటో ఒక డాక్టరో గుర్తొస్తారు. అయిన వెంటనే అది తగ్గకపోగా ఇంకొంచెం సెకండ్ లెవెల్కి వెళ్తాం, అప్పుడు తగ్గకపోతే 3rd లెవెల్కి వెళ్తాం, అప్పుడు తగ్గకపోతే చివరిగా వెళ్తాం, అప్పుడు తగ్గకపోతే ఆ చివరి దశలో ఇంకా బలమంగా జ్వరం తగ్గట్లేదు, ఇది సివియర్ అవుతుంది, ప్రాబ్లం తెలియట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు దేవుణ్ణి అడుగుతాం. ప్రియులారా, ఒకటి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అది చిన్నదే కానీ పెద్దదే కానీ, అది నీ పరిధిలో ఉన్నది అని నీకు అనిపించినా పరిధిలో లేకపోయినా, ఎలాంటిదైనా సరే ప్రతి మైన్యూట్ విషయానికి దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. నువ్వు పరిపూర్ణమైన విశ్వాసిగా ఉంటావు.
అప్పుడు నీ ఉద్దేశాలన్నీ నెరవేర్చబడతాయి. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను బహుగా మీరు దీవించండి. వారి ఉద్దేశాలన్నీ సఫలం చేసి ఈ నెల వారికి సఫలీకృతమైన మాసముగా ఉంచమని, వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు ఈ నెలంతా మీరు కాపాడండి. ఈ నెలలో జన్మదినాలు, వివాహ దినములు, ఆయా ప్రత్యేక దినములు జరుపుకున్న బిడ్డలను అందరినీ దీవించండి. ప్రభు, ఈ నెలంతా జరుపుకోబోతున్న వారందరినీ ఆశీర్వదించండి. ఈరోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి. ప్రభు, తమ ప్రియులు గడిచిన కాలంలో కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మది అనుగ్రహించండి. క్షేమాన్ని దయచేయండి. ఈ నెల సఫలీకృతమైన మాసముగా బిడ్డలకు ఉంచమని, నీ రక్షణలో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.